వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, ఇది ప్రజలను గణన మోసం చేయడమని ఆమె ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అయింది? సీఎం చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు 3,000 భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు 1,500 రూపాయలు అకౌంట్లో పడ్డాయా? అన్నదాత సుఖీభవ కింద సొంతగా 20,000 రూపాయలు ఇస్తామని మాట మార్చారు. కేంద్రం ఇచ్చే 6,000తో లింక్ పెట్టారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారు. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు. 15,000 రూపాయలు ఇస్తామని 13,000 రూపాయలు సరిపెట్టారు. 3 సిలిండర్లు ఎంతమందికి అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి సూపర్ 6 హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. సూపర్ 6 సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం. చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చేసింది గరానా మోసం. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అట్టకెక్కింది, సుపరిపాలన కొండెక్కింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం, అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.